డెకాయిట్ అడవి శేష్ గారి యొక్క సో కాల్డ్ కళాఖండం. లిటరల్గా ఈ కళాఖండాన్ని చెక్కడం కోసం అడవి శేష్ గారు 2.5 ఏళ్ళు తీసుకున్నారు. ఈ సినిమాకి బెస్ట్ క్యాప్షన్ ఏమిటంటే ప్రొడ్యూసర్ డబ్బుల్ని వేస్ట్ చేయడం ఎలా బై అడవి శేష్. ఈ సినిమాలో రైటింగ్ మోస్ట్ ఆక్పాక్ రైటింగ్. ఇలాంటి లఫడా రైటింగ్కి 2.5 సంవత్సరాలు తీసుకోవడం అవసరమా? అప్పుడెప్పుడో ప్రేయసరావి సినిమాలో హీరో శ్రీకాంత్ గారు తను చచ్చిపోయి త్యాగం చేసి తన గుండెను తన ప్రేయసి యొక్క హస్బెండ్కి ఇస్తాడు. అప్పుడే జనాలు ఏంట్రా బాబు ఎవట్రా డైరెక్టర్ ఇలా తీసాడు అనుకున్నారంట. అలాంటిది మీరు 2026లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ని ఎలా పెడుతున్నారు సార్? ఒకవేళ పోనీ ఆడు వెంటిలేటర్ మీద ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చచ్చిపోయాడు అనుకున్నా పెట్టినా బాగానే ఉందిరు. కానీ మీరు ఎలా పెట్టారు? అక్కడ ఆడెక్కడో కొండల్లో గుట్టల్లో బుల్లెట్లు తగ్గి చచ్చిపోతే వాడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇస్తాడు సార్? అసలు బ్రెయిన్ ఉందా సార్ మీకు? శేష్ గారు మీ రైటింగ్లో ఉండే ఆ లాజిక్స్ ఏవైతే ఉంటాయో సార్, అవి నా భూతో నా భవిష్యత్ సార్, ఇంకా రాలేవు. అడవి శేష్ గారి రైటింగ్లో ట్విస్టులన్నింటినీ కలిపి లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చోట కలుపుతూ దాన్ని కూడా ఎడిటింగ్లో ట్రిక్కులు జిమ్మిక్కులు చేస్తూ స్క్రీన్ ప్లే ద్వారా చేసే వాటి వల్ల వచ్చేది మాత్రమే బాగుంటాయి. అదర్ దెన్ దట్ ఆయన రైటింగ్లో చాలా అంటే చాలా లోపాలు ఉంటాయి. ఎంత గొప్ప రైటర్ అయినా సరే కథలోని లాజిక్స్ని సరిగ్గా రాయలేనప్పుడు లేదా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే దాన్ని కన్విన్సింగ్గా చెప్పలేనప్పుడు ఆ రైటరు చాలా బ్యాడ్ రైటర్ నా దృష్టిలో. ఈవెన్ ఎంతో గొప్పగా చెప్పుకునే గూఢచారి మూవీలో కూడా లాజిక్స్ టూ బ్యాడ్గా ఉంటాయి. ఆ సినిమాలో ఆయన ఒక ఫ్యూజిటివ్ విద్రోహక శక్తి లాంటి వ్యక్తి. అలాంటి క్యారెక్టర్ని మొత్తం సిస్టము పోలీసులు అందరూ కూడా ఆయన గురించి వెతుకుతూ ఉంటే ఆయన రాజమండ్రి వీధుల్లో పబ్లిక్గా తిరిగేస్తుంటాడు. ఏం లాజిక్ సార్ అది? ఇంకా ఈ డెకాయిట్ మూవీలో అయితే లాజిక్స్ చాలా 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 బ్యాడ్గా ఉన్నాయి. దొంగతనానికి ఒక పనికి మాలిన మాస్క్ ఒకటి వేసుకుని ఒక గన్ను పట్టుకుని ఏదో పిక్నిక్లకి వెళ్తున్నట్టు వెళ్ళిపోతారు. లాజిక్స్ లేవు, బొందా లేవు. ఇలాంటి రైటింగ్ని ఇంటెలిజెంట్ రైటింగ్ అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనకూడదు. మోస్ట్ కన్వీనియంట్ రైటింగ్ అనాలి. ఎంత కన్వీనియంట్ రైటింగ్ అంటే సినిమాలో వాళ్ళు ఏం చెప్తే అదే రైటు. ఆ టైంకి వాళ్ళకి హీరో దొరకాలి అని ఉందనుకోండి దొరికేస్తాడు. ఒకవేళ దొరకకూడదని ఉందనుకోండి ఎంత లాజికల్గా లేకపోయినా సరే వాడు దొరకడు. అదే మ్యాజిక్. అడవి శేష్ గారు మీరు చాలా విజ్ఞాన పరులు, జన్మతః జ్ఞానులు. మీ విజ్ఞాన ప్రదర్శనలు ఏమైనా చేయాలనుకున్నారనుకోండి చేసుకోండి. కానీ దానికోసం యాజ్ ఏ ఆడియన్స్గా మమ్మల్ని ఎదవల్ని చెయ్యొద్దు. వీళ్ళ ట్విస్టుల యొక్క పైత్యంతో ఆడియన్స్ని ఎలా ఎదవల్ని చేస్తున్నారు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడవి శేష్ గారు ఫస్ట్ హాఫ్లో జైల్లో ఉన్నప్పుడు అతుల్ కులకర్ణి గారు కలవడానికి వచ్చి ఒక బాక్స్లో హల్వా ఇస్తారు. ఆ హల్వాని అడవి శేష్ గారు తినేయడానికంటే ముందే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ హల్వా బాక్స్లో చెయ్యి పెట్టి నోట్లో పెట్టుకుని చీకేసి వెళ్ళిపోతాడు. అతుల్ కులకర్ణి ఇలా తలకాయ తిప్పి ఆ కానిస్టేబుల్ చాలా విలను, ఆ జైల్లో వాడే బ్యాడ్ పర్సన్ అన్నట్టుగా చిరాగ్గా వాడి వంక లుక్ ఇస్తాడు. మళ్ళీ కొంతసేపటికి ఏం చెప్తారంటే ఆ కానిస్టేబుల్ మావాడే, వాడు ఆ బాక్స్లో చెయ్యి ఎందుకు పెట్టాడంటే హీరో తప్పించుకునేటప్పుడు ఉండే కప్స్కి ఉండే కీని ఆ బాక్స్లో పెట్టాడు అన్నట్టు చూపిస్తారు. ఆ కానిస్టేబుల్ మీ ఓడే అని మీకు తెలిసినప్పుడు కూడా అతుల్ కులకర్ణి ఎందుకని చెప్పి ఆ కానిస్టేబుల్ని చాలా చిరాగ్గా చూశాడు అంటే మీ ట్విస్ట్ కోసం ఆడియన్స్ని ఎదవల్ని చేయడం. ఇంకా బ్రెయిన్లెస్ రైటింగ్ గురించి చెప్పుకుంటూ పోతే సినిమాలో అవి కోకొల్లలుగా కనిపిస్తాయి. జైలు నుంచి తప్పించుకోవడానికి వేసే ప్లాను తప్పించుకున్న తర్వాత చాకచక్యంగా పారిపోకుండా పోలీసుల ముందే బండి మీద బిల్డప్లు ఇవ్వడాలు, అక్కడి నుంచి మళ్ళీ లక్కీగా పారిపోతే ఆ తర్వాత ఐటెం సాంగు, అక్కడికి మళ్ళీ పోలీసులు వస్తే అక్కడ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి ధమ్కి ఇవ్వడాలు, ఇవన్నీ ఇలాంటివి చాలా బ్రెయిన్లెస్గా ఉంటాయి సినిమాలో. ఇంకా క్లైమాక్స్లో అయితే గన్ ఫైర్ సీన్ మొత్తం కూడా చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. రెండు వైపుల నుంచి కూడా చాలా హెవీ గన్ ఫైర్ జరుగుతున్నప్పుడు అసలు కనీసం కవర్ కూడా తీసుకోకుండా ఏదో పెద్ద హీరోలాగా ఇలా కాల్చుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఎంత ఇల్లాజికల్ సార్ అది. ఇలా చెప్పుకుంటూ పోతే వెన్ ఇట్ కమ్స్ టు లాజిక్స్ సినిమా టూ వరస్ట్. ఇంకా సినిమాలో ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ 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 ట్విస్ట్, ఆ ట్విస్టుల మోజులో పడిపోయి ఎంత ల్యాగ్ చేస్తారంటే కథని. ఇంకా ఇంటర్వెల్ అయితే మోస్ట్ బొఫడా ఇంటర్వెల్ అది. ఇంటర్వెల్లో హీరోని వదిలేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు థియేటర్లో ఉన్న చాలామంది మగాళ్ళు హీరోయిన్ని తిడుతూ కేకలవి వేశారు. ఎందుకంటే ఒక అమ్మాయి చీట్ చేసిందంటే ఆ అమ్మాయిని తిట్టడానికి చాలామంది మగాళ్ళు రెడీగా ఉంటారు. మళ్ళీ ఎలా పెట్టారు ఇంటర్వెల్లో డబ్బులతో వెళ్ళిపోయినటువంటి హీరో కోసం మళ్ళీ వెనక్కి వచ్చి గన్ను పెట్టి అందరినీ బెదిరించినట్టు పెట్టారు. ఇది ఏదో ఫస్టే డబ్బులతో వెళ్ళిపోకముందే పెట్టుంటే బాగుంది కదా. ఆడియన్స్ అంటే మగాళ్ళు చాలామంది ఎవరు కూడా హీరోయిన్ని తిట్టుకోకుండా ఉందరు కదా. కేవలం ట్విస్ట్ అనే మీ పైత్యం కోసం
హీరోయిన్ని అలా చూపించారు అంతే. హీరోని చాలా గాఢంగా ప్రేమించేసి ఒక్క ఇన్సిడెంట్ జరగగానే హీరో నాకెవడో తెలియదు అని చెప్పిందంటే, ఒరే బాబు హీరో, నీ ప్రాణాలని కాపాడటం కోసం ఆమె త్యాగం చేసింది. ఈ కథ భూమి పుట్టినప్పటి నుంచి వస్తున్న కథ. నువ్వు ఎలాగో సెకండ్ హాఫ్లో హీరోయిన్ చాలా మంచిది, నా కోసమే తను త్యాగం చేసిందని పెడతావన్న విషయం మా అందరికీ తెలుసు. ఆడియన్స్కి ముందే హీరోయిన్ కేవలం హీరో కోసమే త్యాగం చేసింది అన్న విషయం తెలిసిపోయి, ఈ విషయాన్ని వీడు ఎక్కడో సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా రివీల్ చేస్తాడు అని వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు యాజ్ ఏ రైటర్గా ఎన్ని ట్విస్టులు ఎన్ని డ్రామాలు రాసుకున్నా సరే అవి ఎందుకు వర్క్ అవుతాయని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఈ కథ ఏదో చాలా ఒరిజినల్ వాళ్ళే రాసుకున్నారన్నట్టు ఏమి ఉండదు. చాలా ఇన్ఫ్లుయెన్స్లు, కాపీలు, తస్కరించడాలు కూడా మనకు బాగా కొట్టొచ్చినట్టే కనిపిస్తాయి. లిటరల్గా ఈ సినిమా క్లైమాక్స్లో అనురాగ్ కశ్యప్ గారు అండ్ అడివిశేష్ గారి మధ్య వచ్చే ఆ ఎమోషనల్ సన్నివేశం మనకి బ్రేకింగ్ బ్యాడ్లో కనిపిస్తుంది. బ్రేకింగ్ బ్యాడ్లో వాల్టర్ వైట్ అనే క్యారెక్టర్ మైక్ అనే క్యారెక్టర్ని చంపేసినప్పుడు వాల్టర్ వైట్ ఏదో దగ్గరికి వచ్చి చెప్పబోతుంటే ఆ మైక్ అనే వ్యక్తి లెట్ మీ ఎంజాయ్ దిస్ ఫకింగ్ సన్సెట్ అనేది ఒక డైలాగ్ చెప్పాడు. సేమ్ సీన్ని కాపీ కొట్టి ఇక్కడ పెట్టారు, కొంచెం అటు ఇటుగా మార్చి. అక్కడ ఒక జలపాతం దగ్గర జరుగుతుంది, ఇక్కడ కొండ మీద జరుగుతుంది అంతే. ఇంకా ఈ సినిమాకి మొదటి అతిపెద్ద మైనస్ రైటింగ్ అయితే, రెండో అతిపెద్ద మైనస్ డైరెక్షన్. యూసీ డైరెక్షన్ అంటే సినిమా అంటే కలెక్షన్ ఆఫ్ క్రాఫ్ట్స్. అన్ని క్రియేటివ్ క్రాఫ్ట్ల నుంచి కూడా బెస్ట్ అవుట్పుట్ని రప్పించుకోవడంలోనే ఒక దర్శకుడి యొక్క ప్రతిభ అనేది ఆధారపడి ఉంటుంది. సినిమాలో కంటిన్యూటీ అనేది మనకి ఏమాత్రం కూడా కనిపించదు. యాక్టర్లు వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. హీరో అడివిశేష్ గారే ఫ్లాష్ బ్యాక్లోను అలాగే ప్రెజెంట్లోను కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటారు. ఒకసారి బాగా నల్లగా ఉంటారు, ఒకసారి చాలా తెల్లగా ఉంటారు, ఒకసారి బాగా ఎర్రగా కనిపిస్తారు. ఆ లుక్ ఏంటో మనకి ఏమి అర్థం కాదు. అలాగే సినిమాకి కథ ఎంత ముఖ్యమో ఆ కథని చూపించే సరౌండింగ్స్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతే ముఖ్యం. అవి కూడా చాలా ముఖ్య భూమికను పోషిస్తాయి. ఒక లొకేషన్లో దర్శకుడు ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడంటే ఆ లొకేషన్ కూడా చెప్పకుండానే అంతర్లీనంగా కథని చెప్పాలి. ఈ సినిమాలో దానికి పూర్తి వ్యతిరేకంగా కథకి ఏమాత్రం అవసరం లేకుండా ర్యాండమ్ లొకేషన్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొండలు, గుట్టలు, నిర్మానుష్యమైన రోడ్లు. అలాగే సినిమా కథని ఎప్పుడూ కూడా కేవలం మాటల ద్వారానే చెప్పాలి అనుకోకూడదు. క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్స్ లేదా సరౌండింగ్స్, టెక్నికాలిటీస్ని ఉపయోగించుకుని చెప్పగలిగితే, దాన్ని ఒకవేళ ఆడియన్స్ అర్థం చేసుకోగలిగితే కనుక సినిమా కథ అనేది చాలా గొప్పగా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్కి. అంటే డైరెక్టర్ చేసిన ఇంకో అతిపెద్ద తప్పు ఏమిటంటే, లొకేషన్స్ ఏమో చాలా ర్యాండమ్గా ఉంటే సినిమాలో CGIలు, సెట్లు ఏమో చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఒక రియల్ కథని చూస్తున్నామనే భావన మనకి కించెత్తైనా కనిపించదు. ఇది సినిమారా, వాళ్ళు ఒక సినిమా లొకేషన్లో ఒక సినిమాని తీశారు, మనం ఇప్పుడు ఆ సినిమాను చూస్తున్నామనే భావనే మనకు కలుగుతుంది. అసలు నాకు అర్థం కాగలుగుతున్నాను, ఈ సినిమాలో CGIకి స్కోపు ఎక్కడుంది? మేకర్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మా సినిమాలో 5,000కు పైగా CGI షాట్లు ఉన్నాయని. అంటే నాకు ఏమనిపిస్తుందంటే, టాలీవుడ్లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా దారిని పోయే పేడని ముఖాన్ని కొట్టుకుంటారేమో అనిపిస్తుంది. ఈ సినిమాకి CGIలతో అవసరం ఏముందండి? వీళ్ళ పైత్యం కాకపోతే. అంటే సినిమా కథకి అవసరం లేకుండా చాలా పెద్ద సెట్లు వేశారు. ఎందుకు? ఇప్పుడు అడివిశేష్ గారు ఏమి పెద్ద సూపర్ స్టార్ కాదు కదా. ఆయన రియల్ లొకేషన్లో తీస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయన మీద ఏమైనా పడిపోతారా? రియల్ లొకేషన్స్లో సినిమాని కానీ తీస్తే ప్రొడ్యూసర్కి చాలా వరకు బడ్జెట్ తగ్గిపోతుంది. అలాగే సినిమా లుక్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. CGIలకి, సెట్లు వేయడానికి టైంని వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అడివిశేష్ గారు ఏమంటున్నారంటే, నేను హీరోను కాబట్టే 80-90 కోట్లలో ఈ సినిమా అయిపోయింది, అదే వేరే వ్యక్తి కానీ హీరోగా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్లు బడ్జెట్ అవుతుంది అంటున్నారు. ఎంత బఫూనరీ స్టేట్మెంట్ అండి అది. అసలు ప్రొడ్యూసర్కి బుద్ధి ఉండాలి. ఈ కథ ఏంటి, అడివిశేష్ ఏంటి, ఈ బడ్జెట్ ఏంటి? ఈ సినిమాకి 20-30 కోట్లు కరెక్ట్ బడ్జెట్. అప్పుడే ఈ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యేది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, ఒక్క రూబా అనే సాంగ్, ఆ సాంగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తప్పిస్తే మిగతా సినిమాలోని స్కోరు అలాగే సాంగ్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి. మనకి ఇంటర్నెట్లో హాలీవుడ్ ట్రైలర్ కట్ BGMలను సెర్చ్ చేస్తే చాలా BGMలు వస్తాయి. లిటరల్గా వాటిని వేసి BGM కొట్టారేమో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారేమో అన్న భావన కలుగుద్ది. దబ ఇదే మ్యూజిక్. ఇది బేసిక్గా ఒక లవ్ స్టోరీ అండి. అందున తను ప్రేమించిన అమ్మాయి కోసం తన లైఫ్నే త్యాగం చేసిన ఒక ప్రేమికుడి కథ. అలాంటి సినిమాలో మ్యూజిక్ ఎంత హృదయంగా ఉండాలి. అదే లేనప్పుడు ఇంకా ఎమోషన్ ఏం వర్క్ అవుతుంది నా బొంద. ఇంకా సినిమాలో స్లో మోషన్ షాట్లకైతే కొదవే లేదు. వద్దురా బాబు అని చెప్పి థియేటర్ నుంచి పారిపోవాలి. అన్ని స్లో మోషన్ షాట్లు వస్తాయి, చిరాకు తెప్పించేస్తాయి. అండ్ డైరెక్టర్ గారు ఆర్టిస్టులకి అంత దట్టమైన మేకప్ వేయించారండి సార్.
ఎప్పుడో పాతతరం దర్శకులు అయితే సినిమా అంటే మేకప్ ఆర్టిస్టులకి దట్టంగా వేయాలి అని భావించారంటే అర్థం చేసుకోవచ్చు. మీలాంటి కొత్త తరం దర్శకులు కూడా ఆర్టిస్టులకి అంత దట్టంగా ఏదో పెయింట్ వేసినట్టు మేకప్ వేస్తారా సార్? పోనీ మేకప్ వేసారే అనుకోండి, యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సినిమాటోగ్రఫర్ని పిలిపించుకుని, ఎరా బాబు కనీసం క్లోజప్ షాట్లనైనా సరే లైటింగ్ ఏదైనా మార్పించు, ఆ ఫేస్లు చాలా దరిద్రంగా కనిపిస్తున్నాయని చెప్పి మీరు మార్పించుకోవాలి. మాటల్లో చెప్పలేనంత దరిద్రంగా ఆర్టిస్టుల యొక్క ఫేసులు క్లోజప్ షాట్లలో కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ టూ వరస్ట్. అంటే డబ్బింగ్ అయితే మనకి చాలా పరిచయస్తుడైనటువంటి సునీల్ గారి యొక్క వాయిస్ని నేను గుర్తుపట్టలేకపోయాను. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆయనేందా కాదా, లేకపోతే ఆయనకి వేరే ఎవరైనా డబ్బింగ్ చెప్పారా అన్న డౌట్ వచ్చింది. చాలా సందర్భాల్లో చాలామంది యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మాటలు స్పష్టంగా వినబడట్లేదు, సరిగ్గా మిక్సింగ్ చేయలేదు. అంటే తప్పుగా అనుకోవద్దు, హీరోయిన్స్కి డబ్బింగ్ ఆ చిన్మయి శ్రీపాద గారి యొక్క స్మూత్ వాయిస్ని చెప్పించడం మానేయండి. చాలా మొనాటినస్గా ఉంది, చిరాకు వచ్చేస్తుంది. కొత్త వాయిస్ని ఏదైనా ట్రై చేయండి, కొత్తదనం వస్తుంది. ఇంకా మాటలు, డైలాగ్స్ ఈ సినిమాలో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఈ సినిమాలో తెలంగాణ యాసని చాలా ఘోరంగా కూనీ చేశారు. మీకు సినిమాలో తెలంగాణ యాసని వాడాలి అని అనిపించింది అనుకోండి, ముందుగా మీరు తెలంగాణ యాక్టర్స్ని తీసుకోవాలి, లేకపోతే యాక్టర్స్కి కష్టపడి తెలంగాణ యాసని నేర్పించాలి. కనీసం తెలంగాణ మాండలికం మీద గ్రిప్ ఉన్నటువంటి రైటర్ని తీసుకోవాలి. ఇవేమి కూడా చేయకుండా ర్యాండమ్గా తెలంగాణ యాసని బలవంతంగా తీసుకొచ్చి సినిమాలో పెడితే అది ఎందుకు వర్క్ అవుతుంది? కొన్నిసార్లు ఏమో యాక్టర్స్ వచ్చి రాని తెలంగాణ యాసలో మాట్లాడతారు, కొన్నిసార్లు ఏమో చాలా నార్మల్ యాసల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి దరిద్రాలు? ఇంకా పర్ఫార్మెన్స్లు, ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కులకర్ణి గారు కూడా చాలా మంచి నటులు. వాళ్ళకి అసలు క్యారెక్టర్లే రాయలేదు. పోనీ మేమే ఏదో సొంతంగా యాక్ట్ చేసుకుంటామన్నా సరే ఆ మాత్రం స్కోప్ కూడా డైరెక్టర్ ఇవ్వలేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద డైరెక్షన్, అనురాగ్ కాశ్యప్ ఇస్ ఎ గ్రేట్ డైరెక్టర్. బట్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలా బ్యాడ్ యాక్టర్. కనీసం చిన్న ఎక్స్ప్రెషన్లు కూడా పలికించలేకపోతున్నాడు ముఖంలో. ఆయన హీరోయిన్ ప్రకాష్ రాజ్ గారు, అతుల్ కులకర్ణి గారు అండ్ అనురాగ్ కాశ్యప్ గారు, సునీల్ గారు, వీళ్ళని తప్పిస్తే సినిమాలో మిగతా ఉన్న ఏ ఒక్క యాక్టర్ ఫేస్ కూడా మనకి గుర్తుండదు. అంత డల్ ఫ్లూక్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఇంకా నాకు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కింద అనిపించినవి రెండే ఉన్నాయి. ఒకటి మృణాల్ ఠాకూర్ గారి యొక్క పర్ఫార్మెన్స్, రెండు ఫిలిం ఎడిటింగ్. మృణాల్ ఠాకూర్ గారు ఉన్నంతలో చాలా బాగా నటించారు. మిగిలిన ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే ఆవిడ చాలా మంచి పర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలిగారు. ఇంకా రెండో ప్లస్ పాయింట్ ఎడిటింగ్. చాలా సినిమాల్లో ఎడిటింగ్కి సినిమా స్క్రీన్ ప్లేకి అసలు సంబంధమే ఉండదు. చాలామంది ఆడియన్స్ ఏం భావిస్తారంటే ఎడిటింగ్ అంటే కేవలం షార్ట్స్ని జత చేయడమే అని భావిస్తారు. ఆ మాత్రం దానికి క్రియేటివ్ టాలెంట్ ఉన్నటువంటి ఎడిటర్లు అవసరం లేదు. ఒక సిస్టము, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉన్న ఎవడైనా సరే ఎడిటింగ్ చేసేస్తాడు. స్క్రీన్ ప్లేని ఆధారంగా చేసుకుని కథని వీలైనంత ఎఫెక్టివ్గా చెప్పగలిగిన వాడు మాత్రమే నిజమైన టాలెంటెడ్ ఎడిటర్ అవుతాడు. ఈ సినిమాలో ఎడిటింగ్లో 1-2 సందర్భాల్లో సరైన చోట ఎక్స్ప్రెషన్లు పడలేదు అని అనిపించినప్పటికీ కూడా చాలా భాగం సినిమాని స్క్రీన్ ప్లేని ఆధారంగా చేసుకుని కథని చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు ఎడిటర్. దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఇంకా ఫైనల్లీ ది వన్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ అడవి శేష్ గారు. ఆయన కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ఆయన సినిమాలకి యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్, ఆయన సినిమాలకి ఆయన కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. అడవి శేష్ గారి గురించి పిఆర్ ఎంతలా ప్రమోట్ చేస్తుందంటే, అడవి శేష్ గారికి సినిమా అంటే పిచ్చి ప్రాణము, ఆయన సినిమా లేకపోతే బతకలేడు, ఆయనకి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఆయనకి 24/7 365 డేస్ కూడా సినిమా 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 సినిమా, ఆయనకి వేరే మాటే నోట్లోంచి రాదు అన్నంత విధంగా ఆయన గురించి ప్రమోట్ చేస్తున్నారు. అడవిశేష్ గారు, మీకు నిజంగానే సినిమా పట్ల అంత తపనే ఉంటే కనుక మీరు నటనలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి. మీరు ఇచ్చారా? నో ఆఫెన్స్, తప్పుగా అనుకోకండి. మీకన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే జూనియర్ ఆర్టిస్టులు చాలా బాగా నటిస్తారు సార్. ఈ సినిమాలో అడవిశేష్ గారు ఒకటే ఎక్స్ప్రెషన్, ఏదో మనీ హీస్ట్లో ప్రొఫెసర్ లాగా, చాలా తెలివైన వాళ్ళలాగా, ఈ కన్ను పైకి ఎగరడం, ఈ కన్ను పైకి ఎగరడం, ఇదేనా సార్ యాక్టింగ్ అంటే? మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో నిలబెట్టుకోవడం కోసం మీ కథల్ని మీరే రాసుకోవడంలో పెట్టే శ్రద్ధలో ఒక 10% కూడా మీరు యాక్టింగ్ మీద పెట్టట్లేదు సార్. ఇది కఠోరమైన వాస్తవం. పోనీ యాక్టింగ్ని వదిలేద్దాం, మన టీఎఫ్ఐలో చాలామంది పెద్ద హీరోలకి కూడా యాక్టింగ్ రాదు,
కానీ చాలామంది డ్యాన్సులు బాగా చేస్తారు, ఫైట్లు బాగా చేస్తారు, మిగిలిన యాక్టివిటీస్లో వాళ్ళ యొక్క బెస్ట్ని ఇవ్వగలుగుతారు వాళ్ళు. మీరు కనీసం ఆ అదర్ యాక్టివిటీస్లో కూడా మీ బెస్ట్ని ఇవ్వలేకపోతున్నారు. మీరు డ్యాన్స్ చేస్తే చాలా ఆక్వర్డ్గా ఉంది, కనీసం బైక్ రైడింగ్ని కూడా మీరు ఎంత నాసిరకంగా చేశారు సార్. మీకన్నా మా వీధిలో ఉండే 6th to 7th క్లాస్ చదువుకునే పిల్లలు బాగా బైక్ రైడ్ చేస్తారు. మీ సినిమాల్లో ప్రతి సన్నివేశంలో ప్రతి సీన్లోనూ కూడా ఒక్కటే బాడీ లాంగ్వేజ్. మాకు అడివిశేషే కనిపిస్తున్నాడు తప్ప అక్కడ క్యారెక్టర్ కనిపించట్లేదు. సినిమా పట్ల ప్యాషన్ ఉండడం అంటే అమీర్ ఖాన్లా ఉండాలి. సినిమా కోసం తన పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం ఏది చెయ్యమన్నా సరే చేస్తాడు తన పరిధిలో ఉంటే. అందుకే అమీర్ ఖాన్ యొక్క సినిమా ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. అలా సినిమా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం మీరు ప్రాణం పెట్టి పనిచేసిన ఒక్క సినిమా ఉంటే చెప్పండి సార్. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు సినిమా పిచ్చోడుగా ఎలా చెప్పుకుంటారు సార్? మీకు సినిమా అంటే పిచ్చి, ప్రాణము, ప్యాషన్ అని చెప్పేసి మీకు మీరే మీ పిఆర్ల ద్వారా ప్రమోట్ చేయించుకోవడం కాదు సార్. యాజ్ ఏ ఆడియన్స్గా మీ వర్క్ చూసి మేము చెప్పాలి నిజంగానే అడివిశేష్కి సినిమా అంటే చాలా ప్యాషన్ అని. సార్ అడివిశేష్ గారు, కేవలం మీ సినిమా కథలు మీకు వచ్చు కాబట్టి మీరే రాసుకున్నంత మాత్రాన మీరు సినిమా పిచ్చోళ్ళు లేదా సినిమా ప్యాషనెట్లు అయిపోరు. అది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే చాలామంది తెలుగు యంగ్ హీరోస్ లాగానే మీరు కూడా హీరో స్టేటస్ అని, భారీ బడ్జెట్ సినిమాలని, పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. ఇంకా ఈ సినిమా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, మనకి తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పేసి. అడివిశేష్ గారికి మ్యాక్సిమం ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఒక బ్రహ్మాండమైన రైటింగ్తో ఒక మంచి సినిమా తీసి పెడతారు ఆయన. అలా కాదని 80, 90, 100 కోట్లు ఇస్తే ఆ చెట్టుకి అంత గాలి రాదు. దట్స్ ఇట్. జై హింద్.